హలో ఫ్రెండ్స్. సో మేమైతే ఇవాళ మా రెండో మామయ్య ఊరికైతే వెళ్తున్నాము. దొనకొండ అయితే రైల్వే స్టేషన్కి వచ్చి ఖమ్మం వెళ్ళే ట్రైన్కి ఎదురు చూస్తున్నాము. సో మా పిల్లలు నన్ను వీడియో తీ అంటుంటే జస్ట్ అలా వీడియో తీస్తున్నాను. మేమైతే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. పోలరమ్మకి బోనాలు అయితే పెడుతున్నారు. సో అందుకని వెళ్తున్నాము. మేము వెళ్ళే ట్రైన్ కూడా వచ్చేసింది. సో ఈ ట్రైన్ అనమాట. అస్సలు ఖాళీ లేదు, ఎక్కామనే కానీ. సో నైట్ అయితే 8 అయింది వెళ్ళేసరికి. ఖమ్మంలో దిగాము. ఖమ్మంలో దిగగానే హోటల్లో టిఫిన్ అయితే చేసేసి పిల్లలు ఉన్నారు కదా, ఇంటికైతే వెళ్ళిపోయి బొజ్జున్నాము. పొద్దున్నే లేచి మా మామయ్య వాళ్ళ కోడలు కూడా ఎవరు రాలేదన్నమాట. సో నేను కోడలినే కాబట్టి పొంగల్ చేయాలని స్నానం చేసి వచ్చాను ఇప్పుడే. అంతలోనే అమ్మవారికి సల్లా కూడా ఎత్తుతున్నారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే నేనైతే పొంగల్ పెట్టేసి నీట్గా అయితే మనమైతే సింపుల్గా రెడీ అయ్యాము. సో ఎలా ఉన్నానో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో పొంగల్ చేయగానే ఇంక అప్పుడే ఊర్లో సంబరం స్టార్ట్ అయింది. ఎడ్ల బండ్లకి శారీస్ కట్టేసి బండ్లు బాగా డెకరేషన్ చేసి బెలూన్స్, సో రంగులతో ఎడ్లను కూడా భలే గజ్జలు కట్టి బాగా రెడీ చేస్తారనమాట. నేను ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. సో ఒకరి తర్వాత ఒకరు 10 మందికైతే ఒంట్లోకి వచ్చింది అమ్మవారు. బోనాలు అయితే డ్యాన్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళేదాకా అస్సలు ఆగలేదు వాళ్ళైతే. సో అట్లా టెంపుల్ కాడికి వెళ్ళేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అక్కడ చాలా రష్గా ఉంది, వీడియో అయితే తీయడం కుదరలేదు. అక్కడికి వెళ్ళేసరికి నేను బోనం ఎత్తుకొని ఉన్నాను. సో నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. మా మామయ్య సపరేట్గా పొట్టేళ్ళని అయితే కోసాడనమాట. టెంపుల్ దగ్గర ఒకటి, ఇంట్లో సపరేట్గా ఒకటి కోసుకున్నాడు. సో దాన్ని కోసేసి మంచిగా కర్రీ వండుకొని తినేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.